దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి సోమవారం బైబిల్ స్టడీ చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తున్నాం. మీరందరూ ఈ వాక్యం ద్వారా ఆధ్యాత్మిక బలము పొందుతూ దేవుని కొరకు నిలబడాలని కోరుతూ దేవుని మహిమపరుస్తూ మనోన్ని సృష్టించింది ఆధ్యాత్మిక బలముతో. ఆధ్యాత్మిక బోధలో నిలిచి ఫలించి వృద్ధి చెందుటకు దేవుడు నియమించినాడు. మానవులకు కొన్ని పరిపూర్ణతలు నడిపించి మానవులకు కొన్ని వాడినారు. సంపూర్ణ వ్యక్తికి కీర్తనలు 31:5, ఎహెచ్కేలు 21:7లో మానవుడు సంపూర్ణ మానవుడిగా మనకి కనబడుతుంది. రెండవదిగా దేవునికి జీవాన్నిచ్చే శక్తి. ఆదికాండము 2:7, న్యాయాధిపతి 15:17, యోబు 27:3 దేహానికి జీవంనిచ్చే శక్తి అది ప్రభువైన యేసుక్రీస్తులో ఉందని తెలియజేయబడుతుంది. 3 అంతరంగిక జీవితానికి అనగా తెలివి ఆధ్యాత్మిక అవగాహనకు ఆదికాండము 41:8, ఎహెచ్కేలు 20:32 కనబడుతుంది. యోబును చూసినట్లయితే తన జ్ఞానం పరిపూర్ణమైనది. యోబు గ్రంథము 20:3, 32:8 కనబడుతుంది. నిర్గమకాండము 28:3 దేవుని యొక్క చిత్తము గురించి. దానియేలు 5:20 భావోద్రేకాలు. మొదటి సమయాలు 1:15, సామెతలు 15:13 దేవుని యొక్క జ్ఞానము, చిత్తము, భావోద్రేకాలు ఈ వచనాల్లో మనకి కనిపిస్తుంటాయి. దేవుని ఎడల ఆత్మ యథార్థతకు కీర్తనలు 51:10, యెషయా 26:9 వర్తింపచేశాడు. వీటిని గ్రీకు భాషల్లో చూసినట్లయితే న్యూమా అని అంటారు. దేహానికి ప్రాణాన్నిచ్చేది శక్తి. దేవునితో సహవాసం చేయగల వ్యక్తికి సాధనంగా పరిశుద్ధాత్మ వాడాడు. న్యూమా అనే పదాన్ని మత్తయి సువార్తలో, అపోస్తల కార్యంలో, యాకోబు పత్రికలో మనము చూస్తాము. మత్తయి సువార్తలో 27:50 కనబడుతుంది. అపోస్తల కార్యం 7:59 కనిపిస్తుంది. న్యూమా అనే పదము యాకోబు పత్రిక 2:26 కనబడుతుంది. అదేవిధంగా దేవునితో సహవాసం చేయగల వ్యక్తికి ఈ న్యూమా అనే గ్రీకు పదము వాడినారు. రోమా 1:9-10, 8:16, మొదటి కొరింథీ 14:14 న్యూమా అనగా వాడినట్లు సాధారణంగా పరిశుద్ధాత్మకు. గలతీ 5:18 న్యూమా అనే పదాన్ని పరిశుద్ధాత్మ కూడా వాడినట్లు దేవుని సహవాసంతో ఉన్న వ్యక్తులకు ప్రాణాన్నిచ్చే శక్తినిచ్చే ప్రభువైన యేసుకు ఈ పదాన్ని వాడినట్లు మనకి తెలియచేయబడుతుంది. ప్రాణము హెబ్రీ భాషలో నెఫెష్ అనే పదము ఉపయోగించారు. ఈ ప్రాణము మన దేహానికి ఏ విధంగా శక్తిని బలాన్ని ఇస్తుందో పాత నిబంధనలో సుమారు 750 సార్లు ఈ పదాన్ని ప్రాణం గురించి హెబ్రీ భాషలో నెఫెష్ అనే పదంతో వాడినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆదికాండము 2:7 మనుష్యుడు సంపూర్ణ వ్యక్తిగా జీవాత్మగా కనిపిస్తాడు. నిర్గమకాండంలో 4:19 ప్రాణము అనగా సంపూర్ణ వ్యక్తిగా కనిపిస్తాడు. ఆదికాండము 35:18 మానవుని అభౌతిక భాగం గురించి. లేవికాండము 17:11 శరీరానికి శక్తినిచ్చే జీవసూత్రాలు గురించి వ్రాయబడింది. విలాప 3:20
మానవుని తెలివి, భావోద్రేకాలు మరియు దేవుని చిత్తం గురించి వ్రాయబడినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి.